సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఫ్రెండ్స్ చేస్తే కొన్ని తీట పనుల గురించి అయితే చెప్పుకుందాం. ఏంటి ఆ తీట పనులు అంటే, అది రాదు అని తెలిసి కూడా పరిగెత్తుతూనే ఉంటారు. అది వచ్చిందాక కొంచెం సేపు వెయిట్ చేయొచ్చు కదా, గెరినా వాడే వదిలేస్తాడు అని అనుకోరు. కానీ మన ఫ్రెండ్స్ తీట పనులు ఇలానే ఉంటాయి కాబట్టి వద్దురా బాబు అన్నా కానీ పీక్లోనే దింపుతారనమాట. అసలే మన గేమ్ ప్లే ఉంది కొంచెం, దాంట్లో మళ్ళీ నువ్వు పీక్లో దింపితే ఇంకా రెండింతలు పెంచాలనిపించింది కానీ పెంచలేము, మనం ఫస్ట్లోనే చచ్చిపోతాం. ఇదంతా కాదు, మనం పోయి సోలో బిఆర్ ర్యాంక్డ్ ఆడుకుందాం అని చెప్పి ఆలోచించి స్క్వాడ్ పిలుస్తాం. మళ్ళీ స్క్వాడ్ ఆడంగానే అబ్బో ఇదంతా మన వల్ల కాదులని చెప్పి సోలో వెళ్ళిపోతాం. ఇంక మొదలైద్ది అనమాట. ఇంక స్పెట్లోకి రావటం. అప్పటిదాకా ఎవడు రాడు, మనం ఎప్పుడైతే గేమ్లోకి వెళ్తామో అప్పుడే వచ్చి స్పెట్ చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పి వాడు స్పెట్ చేస్తాను అని చెప్పి మనం ఇంకా ఓవర్ యాక్షన్ గేమ్ ప్లే ఆడతాం అనమాట. స్క్రీన్ అటు ఇటు తిప్పటం, ఇంకా ఫుల్ స్పీడ్లో ఇంకో కొట్టేస్తాం అనమాట. అదే స్పీడ్లో 2-3 కిల్లులు కొట్టినాక మనకంటే తోపు ప్లేయర్ వచ్చాడనుకో ముందు మనమే చచ్చిపోతాము. మనకంటే బాడీ గార్డ్ వస్తే మనం కొట్టగలంలే, కానీ మనకన్నా తోపు ప్లేయర్ వస్తే మనం కొట్టలేము. అలాంటి టైంలో ఎవరన్నా స్పెట్లో ఉంటే అసలు ఇంకా అంతేనమాట. ఇంకా విషయం ఇంకా మాటల్లో చెప్పలేము. అలాగే చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ స్కిల్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు, అది చాలా తప్పు. అండ్ నేను ఒక సోషలైజ్ ల్యాండ్లో తీట పనుల గురించి చెప్తున్నా కాబట్టి నేను ఒక తీట పని అయితే చేశాను. ఏంటి ఆ పని అంటే, అబ్బాయి క్యారెక్టర్ పెట్టుకొని అయితే వెళ్ళాను. అబ్బాయి క్యారెక్టర్ పెట్టుకొని వెళ్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ అమ్మాయి క్యారెక్టర్కే విలువ ఎక్కువ అనమాట. ఒకవేళ నువ్వు ఒక అబ్బాయి అయ్యండి అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకొని వెళ్ళినా నేను ఖచ్చితంగా నీ కాడికి ఎవడో ఒకడు వచ్చి ఖచ్చితంగా ఏదో అమౌంట్స్ ఏదో ఒకటి వేస్తుంటాడు. అదే నువ్వు ఒక అమ్మాయి అయ్యండి అబ్బాయి క్యారెక్టర్ పెట్టుకొని పోయినా నీ పేరు కూడా కనీసం ఎవరో చూడరు, ఓన్లీ చూసేది నీ క్యారెక్టరే అనమాట. నేనైతే ఇదైతే గమనించాను సోషలైజ్ ల్యాండ్లో. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.